నేను మీ కుందుర్తి బాలసురేష్ శర్మ. ఈరోజు నా దగ్గరికి ఒక ఆవిడ రావడం జరిగింది. ఆవిడ వాళ్ళ పాపది ఒక పెళ్లి సంబంధం కోసంగా ఎవరికో నా దగ్గరికి వచ్చారట. నేను కొంచెం ఈ మధ్య ఒక ప్రతిష్టా కార్యక్రమంలో బిజీగా ఉండడం వలన వేరే వాళ్ళ దగ్గర చూపించారు. ఆ సందర్భంగా వాళ్ళు ఎవరో ఒక వ్యక్తి దగ్గర చూపించడం జరిగిందట. వాళ్ళు ఏం చెప్పారయ్యా అంటే, అమ్మా మీ అమ్మాయికి కుడి దోషం ఉంది, ఈ అబ్బాయికే కాదు ఏ అబ్బాయికి చేసుకున్నా కానీ భార్యాభర్తల్లో ఒకరే ఉంటారు, ఇంకొకళ్ళు ఉండే అవకాశం లేదు అంటే మీరు అర్థం చేసుకోండి పొరవ ఆయన ఏం చెప్పుంటారో అని చెప్పారని చెప్పి ఆవిడ కాస్త బాధపడుతూ కాదు కాస్త ఏడుస్తూ నా దగ్గర చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మాధ్యమం ద్వారా ఆవిడకే కాదు మీ అందరికీ నేను చెప్పేది ఏంటయ్యా అంటే, చూడండి మన ఇంట్లోకి ఒక వ్యక్తి వచ్చారు, ఒక తెలియని వ్యక్తి. మన ఇంట్లోకి తీసుకొచ్చి మర్యాదలు చేసి కాఫీ ఇచ్చి టీ ఇస్తామా చెప్పండి? ఎలానో అలాగే మనం జ్యోతిషం మనకు సంబంధించినటువంటి ఏముందిలే మన మన పుట్టిన సమయాన్ని పుట్టిన తేదీని ఇస్తున్నాము అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ మనకు తెలియకుండా మన జీవితాన్ని అవతల వ్యక్తి చేతిలో పెడుతున్నప్పుడు ఆ పెట్టే వ్యక్తి మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి. ఆయన చెప్పే మంచి కావచ్చు చెడు కావచ్చు మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చూడండి, అందుకే ఆవిడ 2 రోజుల నుంచి పాపం నిద్రపోలేదట. ఆవిడ భోజనం కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను వచ్చి నా దగ్గర చాలా బాధపడుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా అలాంటి పొరపాటు చేయబాకండి. మీకు అపారమైన నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే మాత్రమే ఈ ఈ జ్యోతిషాన్ని చెప్పండి. చెప్తున్నటువంటి నాతో సహా ఎవరైనా సరే అందరూ కూడా మనకి జ్యోతిష్ శాస్త్రం, మన శాస్త్రం ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే పాజిటివ్ చెప్తూ ఉంటుంది. పాజిటివ్ దృక్పథంతో ఉండండి అని చెప్తుంది. మన ఇంట్లో బియ్యం అయిపోయాయి అనం, నిండుకొన్నాయి అంటాం. మన ఇంట్లో దీపం ఆరిపోతుంది అనం, కొండెక్కుతుంది అంటాం. అంటే దాని అర్థమేమని, ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి వచ్చే మాట కూడా చెడుగా ఉండకూడదు, నెగిటివ్ అనేటువంటిది ఉండకూడదు, పాజిటివ్తో ఉండండి, పాజిటివ్ మాట మాట్లాడండి అని చెప్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ నెగిటివ్ మాటలు ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయినా సరే మీరు ఎవరైనా కూడా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ గురించి బాగా విచారించుకొని వాళ్ళు చెప్పే మాట మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఏదో ఊరికే జాతకం చూపించుకుంటున్నాం కదా అని కాకుండా అపారమైన నమ్మకంతోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. జై గురుదత్త.